నేను కాల్చి బట్ట కాల్చి మీద వేయాలంటే ఎట్లుంటుంది? నేను పర్సనల్గా తీసుకుంటే ఎట్లుంటుంది? నేను పెట్టే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రతి పోస్టు బాహుబలి లాగా ఉంటుంది. ఎవరి గురించి అయినా సరే ఇక భరిస్తుండు కదా అని నెరీ ఘోరం చేస్తే పిల్లిని కూడా రూమ్ వేసి కొడితే పూలు అవుతుంది. ఎందుకు దెర్ ఈజ్ అ రీజన్. మనకు గట్టు పంచాయతీ లేదు, మనం ఏమి వ్యాపారంలో పంచాయతీ లేదు, మనం సడ్డకులం కాదు, సో మనం బంధువులం కాదు, మనకి ఏం పంచాయతీలు ఉన్నాయి? మీరు నా మీద ఎందుకు పెట్టాలి? సో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వచ్చినాక ఎవడైనా ఒక బరస్ట్ అవుతాడు. ఇంకా బరస్ట్ కాలా నేను. బరస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్లాంటి బాహుబలి సీక్వెన్స్లు వస్తాయి. సో బరస్ట్ కాలా, నేను కాలేదు. ఇక గివి కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వే అడిగినావు. ఇప్పుడు ప్రగతి ఆమెకి ఏం సంబంధం? పాపం ఆమె కష్టపడి సంపాదించుకున్నదని నాకంట కట్టి అంటే నన్ను సమాజంలో ఎదవని చేయాలి అనేది ఇక్కడ టార్గెట్. నేను అనే పాయింట్ ఏంటంటే అది కాదు కదరా బాబు. నేను ఆ మాట చెప్పితే ప్లే చేయండి, ఇది వేణుస్వామి అని ప్లే చేయండి. సమ్మక్క సారక్క జాతరలో విపరీతంగా మద్యము మాంసము ఏరులై పారుతుంది అని నేను చెప్పిన. తప్పేం కాదే, పోయి కళ్ళతో చూడు. రేపు పొద్దున అక్కడ మాంసం ఉంటుంది, మద్యం ఉంటుంది. తెలంగాణ కల్చర్ అది తప్పెట్లయితుంది అనగానే వాడు పెట్టిండు హిందూ దేవతలను విమర్శించిన వేణుస్వామి. ఇది విమర్శించిన ఇది మీడియా అంటే న్యూస్ ఛానల్ అంటే నువ్వేం చదవాలి? ఉన్న న్యూస్ ఇట్లా చేతులు కట్టుకొని టేబుల్ మీద చేతులు పెట్టి పలాని ఎమ్మెల్యే గారు పలాని మినిస్టర్ గారు గురించి ఇలా చెప్పారు. శాంతి స్వరూప్ గారు ఉంటుండే ఇంతకుముందు, శాంతి స్వరూప్ టీవీలో ఆయన చెప్తుండే వార్తలు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన అపోజిషన్ లీడర్ గురించి ఇలా అన్నారు, అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రి గారి గురించి ఇలా అన్నారు. ఇప్పుడు నీ అయ్యా జాయిరా డైరెక్ట్ అయింది వీడు సీఎంకు, డైరెక్ట్ అయింది వీడు డిప్యూటీ సీఎంకు, డైరెక్ట్ అయింది వీడు ఎక్స్ అపోజిషన్ లీడర్కు. ఏమరా నువ్వు న్యూస్ చదువుతున్నావా లేకపోతే నువ్వు ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ వా? న్యూస్ అంటే ఏంది? అలా జరిగిన విషయాన్ని జనాలకు వీళ్ళిద్దరు ఇలా అనుకున్నారని నువ్వు చెప్పాలి. అట్లా కాదట, వీడు డైరెక్ట్ వాంతోనే మాట్లాడుతుండు ఎక్స్ సీఎంతో. నువ్వు చేసే పెంట కంటే నేను చేసే పెంటనే కాదు, నాది పెంటనే కాదు. అర్థమైందా? జనాలు ఉమ్ముకుంటున్నారు, దరిద్రం అయిపోయింది. మన లాస్ట్కు నేషనల్ మీడియాలో కూడా బొక్క అయింది మనకు. అయినా మన జ్ఞానోదయం కాదు. ఆడు బట్టలు ఇప్పిండు మొన్న, అయినా మన జ్ఞానోదయం కాదు. మనం అయినా వేణుస్వామి వెనకాలనే తలుగుతాం, ఇక మీ కర్మ. ఇక అయినా పచ్చళ్ళమ్మ వెనక తలుగుతాం, మీ కర్మ. అయినా శివజ్యోతి వెనక తలుగుతాం, మీ కర్మ. అరే వీళ్ళంతా చిన్న వాళ్ళు రా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇవి వదిలిపెట్టి ఎంతసేపు ఇదేనా అని అమ్మ 2.5 ఏళ్ళ నుంచి వస్తున్నాము, ఇదే రామాయణం అయిపోయింది. వేరే లేదా? మీకు చిరాకు వస్తుంది? ఎందుకు రాదు చిరాకు? అంటే అసహ్యం వేస్తుంది. అంటే ఒక క్షణము కోపం వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరో మన దగ్గరకు వచ్చి అన్నా నీకు నీ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదనే, ఎందుకు ఊకుంటున్నావే అని జాతకం బయట పెట్టు. ఒకడు వచ్చి అంటాడు అని జాతకం బయట పెట్టు అంటాడు. అరే వద్దురా, అమ్మవారు చూసుకుంటుంది, మన చేతులతో మనం ఏం చేయొద్దు. షీ విల్ డిసైడ్. మనం వ్యక్తిగతంగా అలవాటు అయిపోతుంది మనకు. అది వ్యక్తిగతమైనటువంటి మా తంత్ర మార్గంలో అట్లా తీసుకోవద్దు ఛాయిస్. మేము తంత్ర మార్గంలో మేము మందికి ఉపయోగపడే పనులే చేయాలి తప్ప మాకు ఉపయోగపడే పనులు చేయొద్దు. అంటే మేము మా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి పూజలు చేయడం కానీ, లేకపోతే మేమేదో చేసుకోవడానికి పూజలు కానీ మాకు తంత్ర మార్గం యాక్సెప్ట్ చేయదు. మాకు తంత్ర మార్గంలో ఉన్న రూలే అది. అందుకని సమాజంలో చాలా మంది తెలియక ఏమంటారు, వాడు తోపు అయితే వాడు ఎందుకు వేరేటోనికి పూజలు చేస్తాడు, వాడే చేసుకోవచ్చు కదా. పని చేయదు తంత్ర మార్గంలో. సో అందుకని మేము చెయ్యం. మంత్రతంత్ర వేరు తంత్ర మార్గం వేరు. అదే దక్షిణాచారం అంటేనేమో వేరు, తంత్ర మార్గం వేరు. వామాచారం అంటే తంత్ర మార్గం. తంత్ర మార్గంలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిమ్మకాయలు ఉంటాయి, శ్రీకాళహస్తిలో చేసినట్టు నిమ్మకాయలు ఉంటాయి, కుంకుమ ఉంటుంది, పసుపు ఉండదు. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్. ఇది బియ్యంతో చేస్తాము, పసుపు అంటే అక్షతలు ఉండవు. సో ఇది డిఫరెంట్ ఇది. సో తంత్ర మార్గంలో ఇవి జనరల్గా ఉగ్రదేవతలను పూజించే మా కోసం మేము చేసుకోవడానికి ఉండవు. మేము వ్యక్తి గురించి ఇప్పుడు నీకు సంబంధించిన శత్రువు గురించి పూజలు చేయమంటే నేను చేస్తా, నీకు సంబంధించిన న్యాయ పరిష్కారం నేను చేస్తా, కానీ నేను చేసుకోను. ఎందుకంటే నాకు పని చేయదు అది. అందుకని నేను ఏం చేస్తా అంటే అమ్మవారు చూసుకుంటుంది, మాకు అమ్మవారే ఉంటుంది, మేమేం చేయం అట్లాంటివి. అందుకని వదిలేస్తాం. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళము. అట్లీస్ట్ ఇక మనిషి పుట్టుగా పుట్టి కొద్దిగా నేను కూడా పెగ్గేస్తున్నా, నేను కూడా కొద్దిగా కారం ఉప్పు తింటున్నా, అప్పుడప్పుడు ముక్క తింటా కాబట్టి కొద్దిగా కోపం వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఎందుకు కోపం రావద్దు బ్రాహ్మణులకు అంటారు అంటే, బ్రాహ్మణులు వేద పండితులు మాంసాహారాన్ని తింటే కొద్దిగా ఏమంటారు అగ్రెసివ్ అవుతారు.
మనం ఈ జనరేషన్ అగ్రెసివ్ కావాలే, కాకపోతేనే ఎక్కుతారు అందరూ. అగ్రెసివ్ అయితేనే యూ డిజర్వ్ ఇట్. నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుట్టినప్పుడు అగ్రెసివ్ కావాల్సిందే. జీవితంలో నీకు లిమిటేషన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారము నువ్వు తినాల్సినటువంటి ఫుడ్ తినవలసిందే. దీంట్లో ఎవ్వడు నిన్ను అబ్జెక్షన్ చెప్పాడు. ఏ కులస్తుడు ఏది తినాలనో అది తినాల్సిందే. సో దాంట్లో అందరూ తింటారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతూ, ఇప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు మంగళ షాపులు పెడుతూ మరి పెట్టొచ్చునా అంటే వాళ్ళు పెడితే తప్పులేదా? చెప్పుల షాప్ పెడితే తప్పులేదా? అంటే నీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నువ్వు వేలు పెడుతున్నావు కదా, మరి తప్పులేదా? మరి అట్లాంటప్పుడు నాలాంటి వాడు మందు తాగితే నీకు వచ్చిన నష్టమే ఉంది? నా వలన అయితే రేటు పెరుగుతలేదు కదా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? సో ఈ కోపం అనేటువంటిది సహజం కదా, ఈ కోపం రావడం అనేది సహజం కదా అని నేను చెప్తున్నా. నేను ఇంకా 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 నేను టాప్ 1 జస్ట్ ఇది 0.1%. సార్ స్వామి గారు, వేణుస్వామి గారు, అది నాకు ఒకటి నేను విన్నా, కామాఖ్య టెంపుల్ దగ్గర లైక్ అమ్మాయిని అబ్బాయిని అంటే సెక్స్ లాంటిది ఒకటి అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ చేయిస్తారు అని విన్నాను. ఉండదా? తప్పు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతారు. అస్సలు అవన్నీ పనికిమాలి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను నీకు. అవన్నీ ఏముండవు. అవి ఓయో రూమ్స్ కాదు కదా, కామాఖ్య దేవాలయం. అది ఓయో రూమ్ కాదు, అది కామాఖ్య దేవాలయం. అది కూడా ఒక పూజ అని ఏం లేదు. అంటే ఇదే చెప్తున్నా. ఇంకా అదిగో తోక అంటే ఇదిగో తలకాయ అనే టైపులో దీనికి అంటే వేణుస్వామిని తొక్కి నారదీయడానికి నోటికి వచ్చింది వాగడం తప్ప ఏముండదు. ఏముండదు, అసలు ఉండనే ఉండదు. అట్లాంటివి అన్నీ ఉండవు అసలు. అది వేస్ట్. సో నీకు అక్కడ ఉండేది ఏంటి అంటే, నీకు దశమహావిద్యలు అంటే 10 అమ్మవార్లు, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడే. ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువు నాశనం చేస్తుంది, ఒక అమ్మవారు నీకు లగ్జరీ ఇస్తుంది, ఒక అమ్మవారు వశీకరణం ఇస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కోరికను తీర్చే అమ్మవారు, అంతే తప్ప అక్కడ ఇట్లాంటి చెత్తా చెదారం ఉండదు. అసలు ఫస్ట్ నీకు ఉండదు. ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పూజా విధానం డిఫరెంట్, అక్కడ వ్యవహారం డిఫరెంట్. సో అక్కడ ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి సందర్భోచితంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ 3 అమ్మవార్లు ఉంటారు. తొందరలో చీకట్లో గమనించకుండా 3 అమ్మవార్లను దర్శించుకొని రండి. సో కామాఖ్య దేవాలయంలో 3 అమ్మవార్లు ఉంటారు. ఒకే దగ్గర మొత్తం అక్కడ 10 మంది అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లలో ఒక దేవాలయంలో 3, మిగిలిన 7 సపరేట్ ఉంటాయి. సో జనరల్గా చాలా మంది ఫస్ట్ అమ్మవారిని చూసి వెనక్కి తిరిగి వస్తారు. అట్లా కాకుండా చీకట్లో కనిపించదు కాబట్టి 3 అమ్మవార్లు ఉంటారు. 3 అమ్మవార్లను దర్శించుకొని అక్కడ పంతులు గారిని అడిగి, అక్కడ నీళ్లు ఉంటాయి, లోపల నీళ్ళు ఇస్తారు. అమ్మవారి దగ్గర మొత్తం వాటర్ ఉంటుంది. వాటర్లో వెళ్ళిన మనము అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ తాగండి. ఆ పంతులను ఒక రూపాయి బిల్లు అడుక్కోండి, తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి. నాకు అసలు టెంపుల్ ఉందని నేను తీసుకెళ్తా ఒకసారి. అంటే నేను తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే. ఎందుకంటే నీకు రైట్స్ ఉంటాయి. ఓకే. నీకు మాట్లాడే రైట్స్ ఉంటాయి. నువ్వు కళ్ళతో చూస్తావు కదా, వాట్ ఈజ్ వాట్ అని కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మచ్. అండ్ హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది నార్మల్గా వాళ్ళని పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో లైక్ సాంప్రదాయాలు ఉండాలి, విలువలు ఉండాలి అని చెప్పి పెంచుతుంటారు. కానీ మీరు అవన్నీ ఎందుకు బొక్క